ఏదైతే ప్రశ్నించే గొంతుకలపైన కాంగ్రెస్ వైఖరి ఎలా ఉంది? ఇప్పుడు ప్రశ్నించే గొంతులు పాలకులు అణచివేత. ఇది ఈ ప్రభుత్వమా, ఇంకో ప్రభుత్వమా అనేది ముఖ్యం కాదు ఇక్కడ. కాలమాన పరిస్థితుల ప్రకారంగా మీరు ఏ విలువలు అయితే ఏ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయో ఆ భారత రాజ్యాంగ విలువలని పాటిస్తున్నారా? రాష్ట్రంకి సంబంధించిన ప్రజల ఆశయాలు వాళ్ళ అనుగుణంగా రాష్ట్రం నడుస్తుందా అనేది చాలా ముఖ్యం మిత్రులారా. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటారు. మరి శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు హెచ్సియుకి కేటాయించిన భూముల్ని సరే పూర్వ ప్రభుత్వం వాళ్ళు హెచ్సియుకి బదలాయించలేదనుకోండి, ఇప్పుడున్న ప్రభుత్వం బదలాయించవచ్చు కదా. నంబర్ 1. నంబర్ 2, ఎదరన్నా ఆశయాలను కొనసాగిస్తామంటారు ఈ ప్రభుత్వం. మంచిది, కొనసాగించండి. మరి ప్రశ్నించే వాళ్ళని, విద్యార్థులని ఈ రకమైన హింస ఏంటిది? ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి నిశ్శబ్ద జీవోలు ఎందుకు తీయాలి? మిత్రులారా, ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది, ప్రతిదానికి నైపుణ్యత ఉంటుంది, ప్రభుత్వాలు నడిపే నైపుణ్యం ఉంటుంది. సో ఇవన్నిటిని కూడా మనం ఒక సమూలంగా చూడాలి. కాబట్టి ప్రశ్నించే గొంతులు పాలకుల అణచివేత అంటే వీళ్ళ వర్గం నుంచి వచ్చిన ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా కానీ వాళ్ళ భావజాలము ప్రజల్ని అణిచివేయడమే. వాళ్ళ తరఫున నిలబడి కొట్లాడే వాళ్ళని ఏదో రూపాన అణిచివేస్తూ ఉంటారు.